హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడు, మన రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ ఉన్నత శ్రేష్ఠ ఘనమైన నామములు ఈ వీడియో చూస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడు, బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని యొక్క కృప మీకు ఎల్లవేళలా తోడుగా ఉండి మీ జీవితంలో సమాధానమును, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును కలగచేయునుగాక. ఆమేన్. దినదినము మీరు విశ్వాస జీవితములోను, ఆత్మీయ జీవితములోను, ప్రార్థనా జీవితములోను, పరిశుద్ధతలోను వర్ధిల్లుతూ వచ్చుదురుగాక. ఆమేన్. నేటి ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వాక్యం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళుని ఏం చేశాడట? మోకాలు వంగి. ఈ వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడు, మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో ఉందా? మోకరించి ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉన్నావా? ఒక భక్తుడు అన్నాడు, మోకాలు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది అని. మోకాలు తెల్లగా ఉంటే ముఖం నల్లబడుతుందట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవం నీ జీవితంలో అంటే నీ జీవితంలో ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించబడతాయి. ప్రభువు నుండి నువ్వేమైతే అడుగుతావో అవి పొందుకుంటావో అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మోకరించే అనుభవంలో నువ్వు ఉన్నావా? మోకాళ్ళ అనుభవము నీకుందా? మన పితరులందరూ కూడా మోకరించి ప్రార్థించే అనుభవంలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు ఆ మోకరించి ప్రార్థించే అనుభవంలో లేకపోతే ఈ రోజు నుండైనా నీవు ఆ మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే నిజముగా నీ జీవితము ధన్యకరముగా మారుతుంది అన్న సత్యాన్ని మర్చిపోవచ్చండి. అర్థమైందండి? గమనించండి, ఆ కుష్ఠరోగి వచ్చి మోకరించి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. మోకరించి అని వ్రాయబడి ఉంది అక్కడ, గమనించండి. మోకరించాడు ప్రభు సన్నిధిలో, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు మనం చూస్తాము, దానియేలు కూడా ఏం చేశాడట? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అనుదినం ఏం చేశాడట? మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి నీ అనుభవం అలాగ ఉందా? మోకాళ్ళ అనుభవము దానియేలు ఉంది కనుకనే దానియేలు ఏం చేయగలిగాడు అంటే సింహాల బోనులో నుంచి తప్పించబడ్డాడు. సింహాలు ఆయనకు హాని చేయలేదు. నీ జీవితంలో కూడా ఆ మోకాళ్ళ అనుభవం అంటే ఏది నీకు హాని చేయదు. గమనించండి, పేతురు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే, పేతురుకు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలి ఎవని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మన విరోధి అయినటువంటి అపవాది నిన్ను మృంగాలని చూస్తున్నాడు. ఎందుకు అంటే వానికి సమయము కొద్దిగా ఉంది. ప్రకటన గ్రంథంలోకి మనం వెళితే, ఎదిగో వానికి సమయము కొద్దిగా ఉందని ఎరిగి ఎంత ఉందంటే ఇక వానికి సమయం లేదు. ప్రియ సోదరి సోదరుడా, వాడు పాతాళానికి పోయే సమయం వచ్చేసింది. వాని జీవితము అంతమయ్యే సమయం వచ్చేసింది గనుక ఇక వాడు సమయం లేదు గనుక వీలైనంత మట్టుకు అందరినీ నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు అపవాది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీదకు దిగి వచ్చున్నాడని చెప్పారు. గమనించండి, వానికి సమయం కొద్దిగా ఉంది, ఇక సమయం లేదు వానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి త్వరగా కోట్ల మంది దూతలను ఎంటబెట్టుకొని తన సంఘాన్ని తీసుకొని భూమి దగ్గర రాబోచున్నాడు. ఈలోపు వాడు వీలైనంత మట్టుకు అనేకులను మృంగివేయాలని, దేవుని యుద్ధ నుండి దూరం చేయాలని, నిత్య నరకాగ్నికి దగ్గర చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాని చేతులను పడకుండా ఉండాలి అంటే, వాని చేతులను చిక్కకుండా ఉండాలి అంటే నీకు మోకాళ్ళ అనుభవం అవసరం. ప్రియ సోదరి సోదరుడా, దానియేలు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు, దావీదు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. రోజు గమనించండి, నీకు రోజుకు ఒక్కసారైన మోకరించే అనుభవం ఉందా? మోకాళ్ళ అనుభవంలో ఉన్నావా? ప్రియ సోదరి సోదరుడా, మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళొంగి నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో అపవాది చేతులను పడకుండా, అపవాది చేతికి నువ్వు చిక్కకుండా ప్రభు నిన్ను కాపాడుతూ వస్తాడు. గమనించండి, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతావు. రెండవదిగా మనం గమనించినట్లయితే, మోకాళ్ళ అనుభవం నీకుంటే నీ జీవితంలో నువ్వు ఏది కావాలని ఆశిస్తున్నావో, నీ జీవితంలో దేవుని యుద్ధం నుండి ఏమి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకుంటావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఇక్కడ కుష్ఠరోగి వచ్చాడు, వాడు వచ్చున్నాడు, ప్రభువా నాకు కుష్ఠరోగం ఉందయ్యా, నేను ఊర్లోనికి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతున్నారయ్యా, కట్టుకున్న భార్య దూరం పెట్టింది, కన్న బిడ్డలు దూరం పెట్టారు, తల్లిదండ్రులు దూరం పెట్టారు, బంధువులు దూరం పెట్టారు. ఆనాడు కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊరు వెలుపట ఉంచేవారు. ఊర్లోనికి ఎవరైనా వస్తే రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. కనుక అయ్యా, నీకు ఇష్టమైతే నైనా నన్ను శుద్ధినిగా చేయగలవా, మునుపటి వలె నన్ను బాగు చేయగలవా అని ప్రభువును అడుగుచూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, వేడుకుంటూ ఉన్నాడు, సహాయం చేయి ప్రభువా, నీవు తప్పితే నాకెవరూ లేరు. అవును సోదరి సోదరుడా, నువ్వు ప్రభుని అడిగి చూడు, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నా సహాయుడు నీవే కదా, నాకు సహాయం చేసే దేవుడు నీవే కదా నాయనా అని చెప్పి నువ్వు అడిగిచ్చాడు. ఎప్పుడైతే ప్రభువు నువ్వు అడుగుతావో సోదరి సోదరుడా, ప్రభు కనికర సంపన్నుడు, కరుణవాత్సల్యత కలిగిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ కుష్ఠరోగి అడిగాడు గనుకని ప్రభువు వారి మీద కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని వారితో చెప్పాను. అవును సోదరి సోదరుడు, నీవు బాగుపడము దేవునికి ఇష్టం, నువ్వు సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం, నువ్వు ఆనందకరంగా ఉండడం దేవునికి ఇష్టం,
నువ్వు ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టం. నువ్వు మేలుతో నింపబడడం దేవునికి ఇష్టం. నువ్వు నాశనం కావడం దేవునికి ఇష్టం. ప్రియ సోదరి సోదరుడా, మనం అందరం బాగుండాలని ప్రభు కోరుకుంటాడు తప్ప మనం నాశనం కావాలని ప్రభు ఆశించడం లేదు. ఏ ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. ప్రియ సంగమా గమనించండి. యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వెళితే 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మరణము నందుట చేత నాకే మాత్రంలో సంతోషం కలుగునా, వాడు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకటయే నాకు సంతోషం. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియ సోదరి సోదరుడా, మనం నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. మనం పతనం కావడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితం పాడు కావడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బాగుండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎదిగో ప్రభు యొక్క చిత్తమై ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని గ్రహించి నువ్వు ప్రభు చెంతకు రాగలిగితే, ఆ కుష్ఠరోగి ఏ విధంగా ప్రభు చెంతకు వచ్చాడో అలా నువ్వు రాగలిగితే ప్రభు నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిస్తాడు. ప్రతి శోధన నుంచి నీకు విడుదల ఇస్తాడు. ప్రతి ఇబ్బంది నుంచి నీకు విడుదల ఇస్తాడు. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి నీకు విడుదల ఇస్తాడు. నేను మేలుతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ప్రభు చెంతకు నువ్వు రాగలుగుతావా? ఆ కుష్ఠరోగి వచ్చాడు, స్వస్థతను పొందుకున్నాడు, సంతోషముగా వాడు తన ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాము. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ప్రభు నీతోనే మాట్లాడుచు ఉన్నాయి. 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం మోకల అనుభవం గురించి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అపవాది చేతిలో నువ్వు పడకుండా కాపాడబడతావు. రెండవదిగా, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నావో అది నీకు దొరుకుతుంది, విడుదల కలుగుతుంది. ప్రియ సంగమా, నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది. రెండవదిగా, మూడవదిగా నీకు విడుదల దొరుకుతుంది. నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడు, నీకున్న శోధన నుంచి విడిపిస్తాడు, నీకున్న ఆటంకాల నుంచి విడిపిస్తాడు, నీకున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపిస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, గ్రహించి తెలుసుకొని కుష్ఠరోగి ఏ విధంగా ప్రభు చెంతకు వచ్చి మోకరించాడో అలాగ నువ్వు మోకరించగలిగితే నీ జీవితం ధన్యకరంగా మారుతుంది, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఎదిగో ప్రభువా, నీకు వందనాలు. ఒక కుష్ఠరోగిని దగ్గరకు వచ్చినైనా మోకరించి ప్రభువా, ఎదిగో నాన్న, నీకు చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అని ప్రార్థించినప్పుడు, కావును ప్రభువా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్ము అని చెప్పి వాడిని ముట్టి నువ్వు స్వస్థత ఇచ్చిన గొప్ప దేవుడు కదనైనా. కనికరము చూపండి. ఎదిగో తండ్రి, ఎంతమంది అయితేనైనా ప్రభు అలాంటి స్థితిలో ఉంచున్నారో ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ అపవాది బంధకాల్లో ఉన్నారో ప్రభు కనికరము చూపండి. వాటన్నిటిలో నుంచి నీ బిడ్డలకు మీరు విడుదలమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. వాటన్నిటిలో నుంచినైనా వారికి విడుదల ఇచ్చే సమాధానము, నెమ్మదిమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప రక్షణ భాగ్యాన్ని గ్రహించండి. మోకాల అనుభవంలోనికి వచ్చేలాగా సహాయం ఇచ్చేయండి. మేలుతో విడుదల నింపి మీరు బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.